सीपीआई लीडर डॉक्टर के नारायण ने आनंदबाग चौक पर मुनक्किदा मीटिंग में मेहमान खुशी की हैसियत से शिरकत की। उन्होंने पदयात्रा में भी हिस्सा लिया। उन्होंने इस मौके पर खिताब करते हुए कहा कि मोदी हुकूमत को आइन में दर्ज खुदमुख्तारी को तबाह कर रहे हैं। उन्होंने कहा कि 400 अवामी दराजात की कंपनियों को खानगिया गया है। उन्होंने कहा कि मोदी के इख्तिदार में आने के बाद कांग्रेस के दौर में शुरू होने वाली ग्लोबलाइजेशन, लिबरलाइजेशन और प्राइवेटाइजेशन के दरवाजे पूरी तरह खुल गए हैं। मुनाफे पर चलने वाले बैंकों, इंश्योरेंस कंपनियों समेत तमाम शोबों की निजकारी, स्टील, कोयला, रेलवे, हवाबाजी, तेल कंपनियां, बंदरगाहें और आखिरकार मुल्क में दिफाई शोबा सब कुछ तबाही के दहाने पर लाते हुए उन्हें खानगियाने का अमल जारी रखा हुआ है। इसके लिए खवानीन बनाए गए। अडानी और अंबानी पर तनकीद करते हुए उन्होंने कहा कि मोदी मुल्क की दौलत बर्बाद कर रहे हैं। ఈ అంబేద్కర్ అయితే రాజ్యాంగంలో పొందుపరిచాడు ఆ మతాతీత రాజ్యాంగం, లౌకిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం, అదేవిధంగానే మనకున్నటువంటి భారత ఐక్యత, ఇవన్నీ కలిసి రాజ్యాంగం చెప్పాడు. కానీ ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం ఆ రాజ్యాంగం లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తా ఉంది. నిన్నగాక మొన్ననే నిర్మలా సీతారామన్ ఒక ఉపన్యాసం ఇచ్చారు. దాన్ని ఏమంటారంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లింస్ ఎక్కువ మంది పెరిగిపోతా ఉన్నారు, జనాభా పెరిగిపోతా ఉంది, ఇది ప్రమాణం చెప్తా ఉంది. సాక్షాత్ కేంద్ర మంత్రి ఏ రాజ్యాంగం అయితే లౌకికంగా చెప్తా ఉందో ఈ దేశంలో హిందువులు, బుద్ధు, బౌద్ధులు, జైన్స్, క్రిస్టియన్స్, సిఖ్స్ అందరూ కలిసేటువంటి సమైక్య దేశంగా పనిచేస్తా ఉన్నారు. సమైక్య భారతదేశం ప్రభుత్వం నిరూపిస్తున్నారు. అలాంటప్పుడు కేంద్ర మంత్రి ఒక మతపరమైన విషయాన్ని ప్రయత్నిస్తున్నట్టు అర్థం ఏంటి? కర్ణాటక దగ్గర జరగబోతా ఉన్నాయి. కర్ణాటక వాడు గెలవాలా, రేపు రాబోయే ఇక్కడ రాబోతా ఉన్నాయి. దీంట్లో 180 మంది ఉన్నటువంటి హిందువులు దర్శించడం ద్వారా ముస్లింస్ వ్యతిరేకంగా వాళ్ళు ఓటు దండుకోని చెప్పేసి తప్ప ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని ఉద్దేశం కాదు. అంబేద్కర్ గౌరవించాలనే ఉద్దేశం కాదు. అంబేద్కర్